హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మా 3 ఇయర్స్ కల నెరవేరిందనైతే చెప్పొచ్చు. ఇంకా ఫైనల్లీ అరుణాచలం అయితే రీచ్ అయ్యాము. రాజగోపురం దగ్గర వత్తులు వెలిగించి, కొబ్బరికాయ కొట్టి మా ఈ గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాము. ఇంకా స్టార్ట్ చేసే టైం వచ్చేసరికి 2:30 అయింది. మేమింకా అక్కడి నుంచి నేరుగా ఇక్కడ వినాయకుడ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడైతే స్వామివారికి నమస్కారం చేసుకొని, అలాగే కర్పూరం బిళ్ళలైతే అక్కడ తీసుకున్నాము. ఇక్కడ కర్పూరం తీసుకొని మనం గిరి ప్రదర్శన చేసే సమయంలో మనకి 8 లింగాలు దర్శనమొస్తాయి. ఆ 8 లింగాల దగ్గరైతే మేము కర్పూరం వేసి స్వామివారికి నమస్కారం చేసుకొనైతే వెళ్ళాము. ఇంకా గుడి క్లోజ్ ఉన్నా సరే మనకైతే స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మొత్తం క్లోజ్ చెయ్యరు. జాలీలా ఉంటుంది కాబట్టి మనమైతే 8 లింగాలనైతే దర్శనం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని లింగాల దగ్గరికైతే వెళ్ళొచ్చు. ఇంకా మేము వెళ్ళే టైంలో ఎలా జరిగింది అదనేదంతా మీకింకా ఫుల్ వీడియో అయితే రేపు ఆఫ్టర్‌నూన్ మన ఛానెల్‌లో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే 8 లింగాలు అన్ని లింగాల దగ్గర ఆగాము. అలాగే మోక్ష మార్గం దగ్గర గూడా ఆగాము. మా ఈ గిరి ప్రదర్శన యాత్ర అయితే 3 ఇయర్స్ కల నెరవేరిందనైతే నేను నా మాటల్లోనే మీకు అర్థమైపోతుంది. అరుణాచలం బోతే ఏదో మ్యాజిక్ అని అందరూ అంటుంటే ఏమో అనుకున్నాం కానీ, అదైతే నిజమే. ఇంకా స్వామివారి దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటే అవ్వదు. స్వామి పిలిస్తేనే అవుతది. మాకు 2 సార్లు వెళ్ళాలి. ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఇంకా బయలుదేరుతాం అనే మొమెంట్‌లో క్యాన్సెల్ అయింది. ఇంకా ఫిక్స్ అయ్యామేమో. ఇంకా వెళ్ళంలే ఎప్పుడో వస్తదో అన్నంత డీలా అయిపోయింది. ఇంకా వాళ్ళ నాన్నయితే ఇటుపక్క పెద్ద కొడుకు, ఇటుపక్క చిన్న కొడుకు ఇద్దరితో అలా మా ఈ గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ అయింది. మాకన్నా కొంచెం ఇబ్బంది పెడతాడేమో అని భయపడ్డాము. కానీ ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు. మంచిగానే నడిసిందింకా. మేం భయపడ్డాము. ఎట్లా నడుస్తాడో ఏమో అనేసి. తిరుపతి స్టెప్స్ వెంటనే ఇటు అనేసరికి కొంచెం భయమేసింది. పిల్లలు సిక్ అవుతారేమో అనేసి. కాకపోతే అంతా ఆ శివయ్య దయ అనే చెప్పొచ్చు. అక్కడ మాకొచ్చిన రుద్రాక్ష, అలాగే మా కన్నయ్య మెడలో ఎవ్వరికీ ఏయలేదు తనింకా. మా కన్నయ్యకైతే మెడలో వేశారు. ఇంకా దాంతో మా కన్నయ్య అయితే శివయ్య అంటే చాలా ఇష్టము. ఇంకా రుద్రాక్ష వచ్చేసరికి నాకు పవరొచ్చింది అన్న రేంజ్‌లో అయితే నడకైతే స్టార్ట్ చేశారు. మా ఛానెల్‌లో అయితే ఫుల్ వీడియో వస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.